గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో ప్రధాన వార్త తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మనం చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికను చూస్తే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తలు కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. లక్షద్వీప్లో ఎయిర్పోర్టు పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో లక్షద్వీప్లోని మినికాయ్ దీవిలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం పరిశీలన చేస్తుందట. అంటే పర్యాటకాన్ని డెవలప్ చేసే దీంట్లో భాగంగా లక్షద్వీపుల్లో ఎయిర్పోర్టుని ఏర్పాటు చేస్తున్నారు. లాలూ కుటుంబీకులపై ఛార్జీ షీట్. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై లాలూ భార్య, కుమార్తె తదితరులపై ఈడీ ఛార్జీ షీట్ ఓపెన్ చేసిందట. అదొక ప్రధానమైనటువంటి వార్త. అలానే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, దానికి సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతుంటే దానిని అయోధ్యలో రామ మందిర ప్రారంభం పేరుతో బీజేపీ గిమ్మిక్కులు చేస్తుందని మమతా బెనర్జీ గారు ఆరోపించినటువంటి వార్తను కూడా ప్రధానంగా చూడొచ్చు. ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియెల్ అట్టల్, ఫ్రాన్స్ ప్రధానిగా చిన్న వయస్కుడైనటువంటి అట్టల్ నియమితులయ్యారు. అయితే ఆయన తనని తాను గే అని ప్రకటించుకున్నాడట. అది ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త. ఇక రాష్ట్ర స్థాయి వార్తలకు వస్తే బ్రో ఇది దొంగ ఓటు, జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు అని బ్యానర్ ఐటమ్ వేయటం జరిగింది. బల్క్ ఫిర్యాదులు బాబు కుట్రే అన్నటువంటి ఇంకొక వార్త కూడా మనం చూస్తాం. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. 1,00,000 ఎకరాలకు సస్యశ్యామలం, కోర్టు ద్వారా లోకేష్కు నోటీసులు ఇవ్వండి అన్నటువంటి వార్తని మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి, రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలగ్గుతూ అనుబంధంగా కొనసాగిస్తే ఉపేక్షించం, కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినటువంటి వార్తని ఒకటి వేశారు. రాతి యుగం కావాలా, స్వర్ణయుగం కావాలా? చంద్రబాబు నాయుడు నిన్న ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో ఇచ్చినటువంటి పిలుపుని ప్రధాన వార్తగా వేశారు. రాజ్యసభకు వైకాపా అభ్యర్థుల ఖరారు. దీంట్లో మన ఒంగోలుకి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పేరు కూడా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు గారు, శ్రీనివాసులకి అవకాశం కల్పించేదానికి వైసీపీ సిద్ధపడింది అన్నటువంటి వార్తని ఒకటేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆకులు కట్టుకొని తిరుగుతున్నాం. కడపలో ఆకులు కట్టుకుని పారిశుధ్య కార్మికులు నిరసన తెలియజేసినటువంటి వార్తని ప్రధానంగా ఈనాడులో వేశారు. అలానే మాకంతా తెలుసు, తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి, ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి వార్తని కూడా మనం చూస్తున్నాం. అవినీతి పర్వతం, రాయి రప్ప కాలువ మట్టి భూములన్నీ ప్రసాదాలే అన్నటువంటి ఒక వార్తని ఇచ్చారు. అలానే అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె అరెస్టు చేసుకోండి, అంగన్వాడీల జైలు బరో ఉద్రిక్తం అన్నటువంటి వార్తని ప్రధానంగా వేశారు. ఇక జిల్లాకు సంబంధించినటువంటి వార్తల్ని కనుక మనం చూస్తే సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు మన పండుగలని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒక ప్రధానంగా మనం చూడొచ్చు. ఎందుకంటే మనకి సంక్రాంతి రాబోతుంది 14, 15, 16 తేదీల్లో. దీనికి సంబంధించి ముందస్తుగా సంక్రాంతి వేడుకల్ని అందరూ కూడా నిర్వహించుకుంటున్నారు. మనకి జడ్పీ కార్యాలయాన్ని కొత్త కార్యాలయాలకు మార్చడం జరిగింది. ఆ కార్యాలయానికి మార్చిన తర్వాత వెంటనే ఈ సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి అక్కడ ముందస్తు సంక్రాంతి వేడుకలని పంచాయతీరాజ్ ఉద్యోగులు అట్టహాసంగా నిర్వహించారు. దీంట్లో బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పిల్లలతోటి సంబరాల్లో, ఉద్యోగస్తులతోటి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హరిదాసుల వేషాలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, కోలాటాలు, రంగవల్లులు ఇవన్నిటితోటి కూడా హుషారుగా నిన్న ముందస్తు సంక్రాంతి వేడుకలను జరుపుకున్నటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాధాన్యత ఏదైతే ఉందో నేటి తరానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ఆకాంక్షించారు. నేడు జిల్లా ఎస్సీ కమిషన్ మన జిల్లాలో పర్యటన, ఎస్సీ కమిషన్ రాష్ట్ర కమిషన్ గారు విక్టర్ ప్రసాద్ గారు మన జిల్లాలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఒంగోలులో వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారట. తర్వాత ఆయన పాల్గొనేటటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాటి వివరాలు అయితే దీంట్లో స్పష్టంగా లేదు, కానీ వారు ఒంగోలు పర్యటన, దీనికి సంబంధించి 2 గంటలకి ప్రెస్ మీటు, మిగతా కార్యక్రమాల్లో వారు పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది.
అలానే రాబోయే ఎన్నికలకు సంబంధించి మనకి ఆ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలు ఏమున్నాయని కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా దాని మీద పరిశీలన చేయడం జరిగింది. అయితే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఓటరు వచ్చి స్వేచ్ఛగా ఓటేసుకోవడానికి అవకాశాలు ఎలా కల్పించారు, అక్కడ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, అలానే ఒంగోలు కొత్తపట్నం మండలంలో ఏవి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి అన్నటువంటి ఉద్దేశంతో నిన్న ఆర్డీఓ గారు విశ్వేశ్వరరావు గారు రాజకీయ పార్టీల ప్రతినిధులు, గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులతోటి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా మా దృష్టిగానే తీసుకొచ్చినట్లయితే అక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తాం. సమస్యాత్మక కేంద్రాల దగ్గర మంచి గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తామని వారు స్పష్టం చేయడం జరిగింది. ఈ నెల 22వ తేదీ తుది ఓటర్ల జాబితా వస్తుంది కాబట్టి ఈ లోపల ఏదైనా మార్పులు చేర్పులున్నా కొత్తగా ఓటరు నమోదయ్యే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆర్డీఓ విశ్వేశ్వరరావు గారు కోరినటువంటి ఒక వార్తను చూస్తున్నాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ విడత మన జిల్లాలో కూడా ప్రారంభమైంది. నిన్న మద్దిపాడు మండలం కొష్టాల దగ్గర ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించడానికి డిఎంఎండ్హెచ్ఓ రాజ్యలక్ష్మి గారు కూడా వెళ్ళటం, అక్కడ ఏర్పాటు చేసినటువంటి శిబిరాన్ని పరిశీలించి వారికి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్య సురక్ష అన్నటువంటి కార్యక్రమాన్ని ఆయా పల్లెల్లోనే ఆయా గ్రామాల్లోనే ఏర్పాటు చేసి అక్కడ సుశిక్షితులైనటువంటి డాక్టర్ల చేత, అంటే స్పెషలిస్ట్ డాక్టర్ల చేత వాళ్ళకి పరీక్షలు చేయించడం, వాళ్ళకి ఇంకా ఏదైనా హాస్పిటలైజేషన్ కనుక అవసరమైతే వాళ్ళని హాస్పిటల్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టి ఈ ఆరోగ్య సురక్ష అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి డిఎంఎండ్హెచ్ఓ రాజ్యలక్ష్మి గారు కోరారు. నిన్న జరిగినటువంటి శిబిరంలో సుమారు 253 మంది ఈ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, మొన్న ప్రారంభంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ఏ శిబిరం జరిగినా సరే మొదటి విడత పాల్గొన్నటువంటి వాళ్ళు వాళ్ళ కేస్ షీటు, వాళ్ళకి అప్పుడు రాసి ఇచ్చినటువంటి మందుల లిస్టు ఇవన్నీ కూడా తీసుకొని రావాలని చెప్పి కోరుతున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ వైద్యం కంటిన్యూ చేయాలంటే ఆ పాత రిపోర్టు కనుకుంటే దాన్ని అనుసరించి రోగి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అన్నటువంటి పరిశీలన చేసి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా వారు కోరుతున్నారు. నేటి నుంచి దర్శిలో బండ్ల బల ప్రదర్శన, అంటే బండ్ల లాగుడు పోటీలు అని చెప్పి పెడతారు కదా ఎద్దులతోటి, దానికి సంబంధించినటువంటి ప్రదర్శన బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో అక్కడ ఏర్పాటు చేశారు. అంటే సంక్రాంతికి సంబంధించి ఈ ఎడ్ల ప్రదర్శన, బండ్ల ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు, మన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ బండ్ల ప్రదర్శన అనేది అక్కడక్కడ దొరుకుతుంటాయి, మనం తర్వాత రోజుల్లో చూడాలన్నా కానీ చూడలేం. కాబట్టి పెద్ద స్థాయిలో దర్శిలో బూచేపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి వాటిని కూడా చూసేదానికి అవకాశం ఉంది. స్కూల్స్కి కాలేజెస్కి కూడా సెలవులు ప్రకటించారు, సంక్రాంతి సెలవులు. అయితే కాలేజెస్కి కూడా సంక్రాంతి సెలవుల్ని ప్రకటించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవుల్ని ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఎవరైనా సరే కాలేజీలు కనుక నిర్వహిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి సైమన్ విక్టర్ గారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సెలవుల్ని విద్యార్థులు ఈ పండగ వాతావరణంలో జరుపుకునే విధంగా చూడాలని చెప్పి వారు ఈ ఏదైతే కాలేజెస్ ఉంటాయో వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు, అలానే సర్వశిక్షలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సమ్మెలోకి వచ్చారు. ఇప్పుడు 108, 104 వాళ్ళు కూడా సమ్మె చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. వీళ్ళు ఈ నెల 22వ తేదీ లోపల వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయట. ఆ సమస్యల్ని పరిష్కరించకపోతే 22 తర్వాత మేము కూడా నిరవధిక సమ్మెను చేస్తామని చెప్పి వారు నిన్న డిఆర్ఓ శ్రీలత గారిని, అలానే డిఎంఎండ్హెచ్ఓ రాజ్యలక్ష్మి గారిని కలిసి వాళ్ళకు విజ్ఞాపన పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలని,
వైద్య ఆరోగ్య శాఖల్లో ఇతర శాఖల్లో మాదిరిగానే తమకు వెయిటేజ్ ఇచ్చి ప్రభుత్వ కొలువుల్లో వాళ్ళని కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీసుకోవాలని, అలానే వీళ్ళకి రెగ్యులర్గా జీతాలు చెల్లించాలని, ఆప్స్ ద్వారా వీళ్ళకి ఈ జీతాలు చెల్లించాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలానే 108, 104 దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా దీనికి సంబంధించినటువంటి డిమాండ్ చేస్తున్నారు. 22 తర్వాత కనుక వాళ్ళ సమస్యల పరిష్కారం కాకపోతే ఈ నెల 11న జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో ఫిర్యాదు చేయటం, అలానే 14న ప్రజాప్రతినిధులకు విజ్ఞాపనలు ఇవ్వటం, అలానే మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం, తర్వాత మెయిల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పంపటం, వాళ్ళ సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మెలకు దిగుతామని కూడా వారు చెబుతున్నటువంటి విషయాన్ని ప్రధానంగా మనం వార్తలో చూడవచ్చు. ఇక అంగన్వాడీలు సమ్మె ఉధృతంగా జరుగుతుంది. నిన్నతోటి ఎస్మా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి వారు హెచ్చరికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. అయితే నిన్న ఒంగోలులో ఉన్నటువంటి ఈ కార్మికులందరూ కూడా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. అంటే ఎస్మాని రద్దు చేయాలని చెప్పి, ఎస్మాని మా మీద ప్రయోగించడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి కూడా వాళ్ళు నిరసనలు కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి సిఐటియు కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ దాకా వచ్చి అక్కడ రోడ్డు మీద రాస్తారోకో నిర్వహించారు. ఈ ట్రాఫిక్కి అంతరాయం కూడా కలగడం జరిగింది. వీళ్ళని పోలీసులు ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళని, నిరసన చేస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ వాళ్ళని వ్యక్తిగత పూచీకత్తు మీద మళ్ళీ కూడా వదిలిపెట్టారు. దీని మీద ఎస్మా కనుక ఎత్తివైపోతే మేము సమ్మెను మటుకు విరమించేది లేదు, మా సమస్యలు తీరేంత వరకు మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, జైలు బరో కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు కాఫీ టైమ్స్ ఇప్పటిసీలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్స్ ఇప్పటిసీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.